సభలో ప్రతిపక్షం లేదు, కానీ మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడుతున్నారు, నేను రోజుకు 15 గంటల పాటు కష్టపడుతున్నాను అని చెప్పి మళ్ళీ అసెంబ్లీకి విధిగా రావాలి, ఎమ్మెల్యేలంతా విధిగా సభకు హాజరయ్యేలా చూడాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయులను ఆదేశించారు. కొందరు సభకు 2 గంటలు ఆలస్యంగా రావటం, మధ్యాహ్నం 3 గంటలకే వెళ్ళిపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఒక దేవాలయం, సభ్యులంతా క్రమశిక్షణతో మెలగాలి. ఇప్పుడు ఇది ఈనాడులో వచ్చింది. అసెంబ్లీ దేవాలయం, మరి దేవాలయంలో సైకో అని తాగినట్టుగా తాగి వాగుతూ మాట్లాడుతూ ఉంటే మరి అసెంబ్లీ లాంటి దేవాలయాల్లోకి తాగుతూ వస్తారా? మరి మీరే చెప్పాలిగా చంద్రబాబు నాయుడు గారు, మీరు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు, మీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు, మళ్ళీ మీరు అసెంబ్లీని దేవాలయంలో స్పీకర్ కూర్చొని అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మీరు అందరూ చూస్తున్నారు, బాలకృష్ణ ఏం మాట్లాడాడో అందరూ చూస్తున్నారు. మళ్ళీ మీరు దీన్ని దేవాలయం అని చెప్పినట్టుగా, అసలు చంద్రబాబు నాయుడు చెప్పేది కాదు. ఈ 2 పత్రికలు ఎలా కవర్ చేస్తూ దొరికిపోయే చూడండి. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా చిరంజీవి గారి మీద మాట్లాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనవి కాబట్టి అంత బలిపేంటి, అంత శాడిజంగా మాట్లాడటం ఏంటి అని చెప్పి చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని కవర్ చేయడానికి రాస్తూ వీళ్ళే దొరికిపోయారు. చూడండి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఎలా రాశారు, ఈనాడులో ఎలా రాశారు, అక్కడే దొరికిపోయారు ఇద్దరు సిట్టింగ్ అయ్యాక.